నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. చమురు నిక్షేపాల వెలికితీత కోనసీమ గుండెల్లో చిచ్చు పెడుతుంది. బ్లోఅవుట్లతో గుండె కోత మిగులుస్తుంది. వందల ఎకరాల్లో సాగుతున్న తవ్వకాలు మందు పాతరల్లా మారుతున్నాయి. మంటలై ఎగిసిపడుతున్నాయి. భూమి కింద ఉన్న పైప్ లైన్లు ఎప్పుడు ఏ విధ్వంసానికి కారణమవుతున్నాయన్న భయం కోనసీమ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అంతేకాదు, చమురు తవ్వకాలతో ఇక్కడి భూముల్లోనూ దిగుబడి ఘోరంగా పడిపోతుందని రైతులు, వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కోనసీమ అనగానే పచ్చని కొబ్బరి తోటలు, పరవళ్లు తొక్కే గోదావరి, ప్రశాంతమైన పల్లె వాతావరణమే కళ్ల ముందు మెదులుతుంది. ఇప్పుడదే కోనసీమ బ్లో అవుట్ల ముప్పు ముంగిట నిలబడింది. భూగర్భంలో దాగున్న చమురు, సహజ వాయువు నిక్షేపాలు ఈ ప్రాంతానికి సిరిని తేవాల్సింది పోయి జనం జీవితాల్లో చిచ్చుపెడుతున్నాయి. చమురు నిక్షేపాల తవ్వకాలు ప్రాణాంతకమైన మందుపాతరల్లా మారుతుంటే పైప్ లైన్లు ఎప్పుడు పేలుతాయో తెలియని స్థితిలో స్థానిక ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. కోనసీమ వ్యాప్తంగా ఆన్షోర్, ఆఫ్షోర్లు చమురు నిక్షేపాల వెలికితీత దశాబ్దాలుగా కొనసాగుతోంది. పొలాలు, గ్రామాలు, ఇళ్ల మధ్య నుంచి చమురు పైప్ లైన్లు ఉండడంతో ఎప్పుడు ఏ విస్ఫోటనం సంభవిస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నిజంగా మా అదృష్టం కొలిది మేము వాళ్ళ అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా మేము బయటకు పారిపోయాం కాబట్టి ఊళ్ళో జనాన్ని అందరినీ తీసుకుని ఎవరికి నచ్చిన వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దింపేశారు కాబట్టి మేము సేఫ్గా ఉన్నాం. ఈవేళ 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన భారీ పేలుడు తరువాత కొన్నాళ్ల పాటు హడావిడి చేసిన చమురు సంస్థలు తరువాత ఎప్పటిలాగే నిర్వహణను పక్కన పెట్టేశాయన్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఇరుసమండలో చోటు చేసుకున్న బ్లో అవుట్ జనావాసాలకు సమీపంలో సంభవించి ఉంటే పరిస్థితేంటన్న ఆందోళన కోనసీమ వాసుల్లో మొదలైంది. ఇప్పుడు ఎంత మేర అన్నది ఇంకా అంచనా వేయలేమండి. ఎందుకంటే ఇంతవరకు కూడా మంటని ఇదంతా కూడా వ్యాపించింది. ఈ కనపడిదంతా కూడా రైతులే కదండి. ఇప్పుడు ఈయన రైతు ఇంది, ఈ బిల్డింగ్ ఇంది, ఈ కనపడి భూమి అంతా కూడా ఇందే. అదేమో మా పెదనాన్నగారిది. అవి ఇప్పుడు చెట్లకి వేడికేమో చెట్లు పనిచేస్తాయని కూడా మనం చెప్పలేము. వ్యవసాయం కూడా నష్టపోయారు. అన్ని విధాలా మాకు లాస్ జరిగింది. కానీ మాకు ఇన్ఫర్మేషన్ మాత్రం లేట్గా ఇచ్చారు. మేము అప్రమత్తం అయ్యి మా ఊరంతా ఖాళీ చేయించాం కాబట్టి అండి, యాక్టివ్గా ఉండి మా కుర్రోళ్ళందరం ఖాళీ చేయించాం కాబట్టి మాకు ఇవాళ ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. నాయకులు అయితే అన్ని విధాలు చూసుకుంటున్నారు. నిన్న పొద్దు నుంచి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు ఉండటం జరిగింది. మొత్తం స్మాష్ అంతా అక్కడ మీరు వెళ్ళారు కనపడుతుంది కదా, అదే రకంగా మీకు ఆయిల్ అయ్యి పొగ అయ్యి పట్టేసి పనికిరావండి అసలు. ఇవి అది మా 5-6 నెలలకి కానీ తెలియదు దాని ప్రభావం. అంటే చనిపోతాయి చెట్లు కూడా చచ్చిపోతాయండి. కొన్ని మగ్గిపోయిన చెట్లు బాగా మువ్వులు మగ్గిపోతే చచ్చిపోతాయి. ఉన్నది మాత్రం మువ్వు ఉంటే ఏమన్నా 5-6 ఏళ్ళకి కోలుకుంటుంది. అది అప్పటికి ఎవడండి ఉండేవాడు ఎవడ పోయేవాడు ఎవడం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఆన్షోర్, ఆఫ్షోర్లు 217 ప్రాంతాల్లో చమురు వెలికి తీస్తున్నారు. ఇందులో అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 158 ప్రాంతాల్లో 870 ఎకరాల్లో నిక్షేపాలను వెలికి తీస్తున్నారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్లో 20 ప్రాంతాల్లో 125 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో తవ్వకాలు జరుపుతున్నారు. రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లో 39 ప్రాంతాల్లో 260 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిక్షేపాలను వెలికి తీస్తున్నారు. అయితే బ్లో అవుట్ లాంటి అంశాలు చాలా చిన్నవని, చమురు, నాచురల్ గ్యాస్ నిక్షేపాల వెలికితీతతో భూమి పొరల్లో భారీ విధ్వంసం జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. రిగ్ పేరిట కిలోమీటర్ల మేర తవ్వి తిరిగి పూడ్చకుండా వదిలేయటం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. నిక్షేపాల వెలికితీతకు భూములను గుర్తించి రైతుల నుంచి 3 నుంచి 5 ఏళ్లకు లీజ్ ప్రాతిపదికన తీసుకుంటున్నాయి చమురు కంపెనీలు. ఏడాదికి 2 పంటలకు వచ్చే దిగుబడిని అంచనా వేసి ఎకరాకు 80,000 నుంచి 85,000, బీడు భూములకు 26,000కు పైగా చెల్లిస్తున్నారు. తవ్వకాలు పూర్తయిన తరువాత భూములను తిరిగి రైతులకు అప్పగిస్తున్నారు. అయితే తవ్వకాలు చేసిన ప్రాంతంలో గోతులను పూర్తిగా పూడ్చివ్వాలి. ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావటంతో పూడ్చివేత ఖర్చుల కింద 60 నుంచి 70,000 ఇస్తున్నారు. చాలా మంది రైతులు వీటిని పూడ్చటం లేదు. చమురు నిక్షేపాల వెలికితీత తరువాత కోనసీమ జిల్లా వ్యాప్తంగా కేవలం 61 బావులను మాత్రమే పూడ్చారు. వాటిలో అమలాపురం డివిజన్లో 43, కొత్తపేటలో 12, రామచంద్రపురంలో 6 ఉన్నాయి. చమురు తవ్వకాల తరువాత తిరిగి రైతులకు అప్పగించిన భూముల్లో సాగు ప్రారంభిస్తే ఒక్కసారిగా దిగుబడి తగ్గిపోతోంది. తరువాత క్రమంగా కొంతవరకు దిగుబడి పెరుగుతోంది. కానీ అదే పొలం చుట్టుపక్కల ఉన్న భూముల్లో ఎకరాకు 35 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. నిక్షేపాల తవ్వకాల తరువాత కనీసం 10 బస్తాల దిగుబడి తగ్గిపోతోంది. ఇక ఇదే ప్రాంతంలో కొబ్బరి చెట్టుకు 100 కాయలొచ్చేవని, చమురు తవ్వకాల తరువాత 70 కాయలకు తగ్గిందని అధికారులే నిర్ధారించారు. కొబ్బరికాయ సైజ్ కూడా తగ్గినట్లు తేల్చారు.
ఇలా చమురు నిక్షేపాల వెలికితీత కోనసీమకు గుండెకోత మిగులుస్తోంది. జిల్లాలో 1255 ఎకరాల్లో కొనసాగుతున్న తవ్వకాలు చాప కింద నీరులా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. పైప్ లైన్లు ఎప్పుడు పగిలిపోతాయోనన్న భయం ఇక్కడి ప్రజలకు కంటికి నిద్ర లేకుండా చేస్తోంది. చమురు తవ్వకాలతో భూముల్లో దిగుబడి పడిపోతుండటంతోనూ మరింత ఆందోళన చెందుతున్నారు ఈ ప్రాంత రైతులు. ముఖ్యంగా బ్లో అవుట్ లాంటి ఘటనలు కోనసీమ చరిత్రలో మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. గతంలో జరిగిన బ్లో అవుట్ ఘటనలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అంతెత్తున ఎగసిపడే మంటలు నెలల తరబడి అదుపులోకి రాకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు క్షణం ఒక యుగంగా గడపాల్సొచ్చింది. గ్యాస్ లీక్ వల్ల గాలిలో కలిసిన విషవాయువులు, కురిసిన చమురు వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. ఇప్పటికీ ఎక్కడ తవ్వకాలు మొదలైనా, ఎక్కడ గ్యాస్ లీక్ వాసన వచ్చినా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమలో దశాబ్దాలుగా సాగుతోన్న చమురు నిక్షేపాల వెలికితీత వల్ల జరుగుతున్న మేలు కంటే నష్టమే ఎక్కువని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. దేవరపల్లి నగరం ఇరుసుమండ ప్లేస్ మారుతున్నా విధ్వంసం మారడం లేదు. కోట్లు విలువ చేసే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ తరలించుకుపోతున్నా ప్రజలకు భద్రత కల్పించడంలో మాత్రం అంతా విఫలమవుతున్నారు. చమురు కంపెనీల కార్యకలాపాలతో జరుగుతున్న బ్లోఅవుట్లు, గ్యాస్ లీకేజీల వల్ల ఎప్పుడెలాంటి ఉపద్రవం వస్తుందో తెలియని దుర్భర పరిస్థితుల్లో కోనసీమ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ తవ్వకాలు కోనసీమ ప్రాంతంలోని పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? రాబోయే తరాలకు జరిగే నష్టమేంటి? పాతబడిన పైప్ లైన్లు, నిర్వహణ లోపాలు, భూగర్భంలో తుప్పుపట్టిన పైపులు, తరచుగా లీకేజ్లు, ఎప్పుడు పేలుతాయో తెలియని భయాలు, ఇవన్నీ కోనసీమ గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అనేక గ్రామాల్లో ఇళ్ల మధ్య నుంచే పైప్ లైన్లు వెళ్లటం మరింత టెన్షన్ పెడుతోంది. కోనసీమ అంటే ఆంధ్ర, కేరళ అంటారు. కానీ చమురు తవ్వకాలు ఇక్కడి ప్రకృతిని, పర్యావరణాన్ని, వ్యవసాయ రంగాన్ని క్రమంగా దెబ్బతీస్తున్నాయి. నిరంతర తవ్వకాలు, రసాయనాల వినియోగం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. భూమిలో తేమ తగ్గి చమురు జిగటు పేరుకుపోతోంది. వరి, కొబ్బరి పండించే రైతులు దిగుబడి రాక విలవిల్లాడుతున్నారు. చమురు కంపెనీల నుంచి వెలువడే వేడి, కలుషితమైన పొగ వల్ల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని, కాయ సైజ్ తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వందల ఎకరాల్లో సాగుతోన్న తవ్వకాల వల్ల సాగు భూమి విస్తీర్ణం తగ్గిపోవటమే కాదు, మిగిలిన భూమి కూడా సేద్యానికి పనికిరాకుండా పోతోంది. చమురు, సహజ వాయువు నిక్షేపాల వెలికితీత వల్ల స్థానిక పర్యావరణం చిన్నాభిన్నమవుతోంది. జలవనరులు కలుషితం కావటం వల్ల చేపలు, రొయ్యల చెరువులు దెబ్బతింటున్నాయి. పచ్చని ప్రకృతికి చిరునామాగా విరాజిల్లే ఈ ప్రాంతం ఇప్పుడు అగ్నిగుండంపై ఉన్నట్లుగా భయపెడుతోంది. నేల తల్లి గర్భం నుంచి ఎంతో విలువైన సహజ వాయువును, క్రూడ్ ఆయిల్ ను వెలికితీస్తోన్న కంపెనీలు అదే నేల మీద బతుకుతోన్న మనుషుల ప్రాణాలను, పర్యావరణాన్ని ప్రమాదంలో పడేశాయి. కనీస భద్రత కల్పించలేకపోతున్నాయి. ఈ తవ్వకాలతో కోనసీమ పర్యావరణంపై పడుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. చమురు కంపెనీల డ్రిల్లింగ్ కార్యకలాపాలు కోనసీమ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. డ్రిల్లింగ్ సమయంలో వెలువడే విషపూరిత రసాయనాలు, చమురు అవశేషాలు భూమిలోకి ఇంకిపోతున్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. గ్యాస్ లీకేజ్లు, పైప్ లైన్ల ద్వారా బయటకొచ్చే ఉద్గారాల వల్ల గాలిలో కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ లాంటి ప్రమాదకర వాయువుల శాతం పెరుగుతోంది. ఇది స్థానిక ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతోంది. కోనసీమలో అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని కంపెనీలు చెప్తున్నా ఆచరణలో మాత్రం అలాంటివేవీ కనిపించడం లేదు. పాతబడిన పైప్ లైన్లను మార్చకపోవటం, నిరంతర పర్యవేక్షణ లేకపోవటం వల్ల ప్రమాదాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు. ఎక్కడ పైప్ లైన్ పేలుతుందో, ఎప్పుడు మంటలు ఆకాశాన్ని తాకుతాయో తెలియని భయాందోళనతో ప్రజలు బతుకుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాలుష్యం, వరుస ప్రమాదాల వల్ల కోనసీమ నివాసయోగ్యం కాని ప్రాంతంగా మారుతుందనే ఆందోళన మొదలైంది. రాబోయే తరాలు ఈ పచ్చటి ప్రాంతాన్ని వదిలి వెళ్లే దుస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కోనసీమలోని మడ అడవులు, అరుదైన పక్షులు, జలచరాలన్నీ ఈ రసాయన కాలుష్యానికి బలైపోతున్నాయి. కోట్లు విలువ చేసే సంపదను వెలికితీస్తున్నప్పుడు అందులో కొంత భాగమైన స్థానిక ప్రజల భద్రత కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఖర్చు చేయాలి. కానీ కోనసీమలో జరుగుతున్నది వేరు. ఇక్కడ ప్రజల ఆవేదనను కేవలం నష్టపరిహారంతో తీర్చలేం. కంపెనీలు లాభాల మీద కాకుండా ప్రజా భద్రతపైన దృష్టి సారించాలి. పాతబడిన పైప్ లైన్లను తక్షణమే మార్చాలి. అధునాతన సెన్సార్ల ద్వారా లీకేజ్లను ముందే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయానికి జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి రైతులకు తగిన సాయం అందించాలి. ప్రకృతి ఇచ్చిన వనరులను వాడుకోవటం తప్పు కాదు. అయితే ఆ ప్రక్రియలు ప్రకృతిని, మనుషులను బలిపెట్టటమే ఆందోళనకరమైన విషయం. అందుకే ఈ పరిస్థితులను మార్చాలని కోనసీమ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.